చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళందరికీ తప్పకుండా సమాధానం చెప్తాను రాజేంద్ర. ఈ రాజేంద్రతో ఎందుకు పెట్టుకున్నావురా భగవంతుడా అని. ప్రాణభిక్ష కోసం వాళ్లే నీ కాళ్లు పట్టుకుని బతింలాడేలా టార్చర్ పెట్టి నువ్వు గెలిచి తల ఎత్తుకొని తిరిగేలా నే చేస్తాను రాజేంద్ర. ఇప్పుడు వద్దు అని నేను నిన్ను ఎందుకు ఆపుతున్నానంటే నువ్వు బెయిల్ మీద ఇప్పుడే వచ్చావు. ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగినా అది నువ్వే చేశావని కోర్టు నీకు కండిషనల్ బెయిల్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్రతీకారం తీర్చుకుందాం, కానీ ఆ క్రైమ్ లో నీకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. చేయించేవాడివి మాత్రమే కావాలి, చేసేవాడివి కాకూడదు. అందుకే ఇంతగా చెప్తున్నాను, అర్థం చేసుకో రాజేంద్ర, ప్లీజ్. అవును సార్, చాలా క్రిటికల్ పొజిషన్లో మీకు బెయిల్ వచ్చింది. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా కేసులన్నీ క్లియర్ అయ్యే వరకు మీరు బయటికి రాలేరు. మేడం చెప్పినట్టు మీరు ఏమైనా చెయ్యండి, కానీ అందులో మీ హ్యాండ్ ఉన్నట్టు చిన్న క్లూ కూడా దొరకకూడదు. రాజేంద్ర, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఇంకా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని చీకటి వెర్రవీగుతుంది. కానీ రేపటి ఉదయం ఆ చీకటిని చీల్చి చెండాడుతుందని, దాని ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తుందని దానికి తెలీదు. అలాగే ఈ రాజేంద్ర వేసే వేటు ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిద్దాం. ఇక నుంచి ఈ రాజేంద్ర ఏం చేసినా చాలా కూల్గా చేస్తాడు. చెయ్యాలి. అమ్మవి కాబోతున్నావు. నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్ రాజేంద్ర. ఇక నుంచి ఈ రాజేంద్రలో నువ్వు సరికొత్త రాజేంద్రని చూస్తావు తారా. శ్రీకాంత్ సార్, రాజేంద్ర బెయిల్ మీద రిలీజ్ అయ్యాడంటే ఊరికే ఉండడు. వాడు మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాడు. సో వాడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వాడి ప్రతి మూమెంట్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. ఆ రాజేంద్ర గురించి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే? ఓకే సార్. నేను తర్వాత కాల్ చేస్తాను సార్. మా పెళ్లి చేసిన పంతులు గారు ఇక్కడికి వచ్చాడేంటి? లోపలికి వచ్చేస్తున్నాడు. నన్ను కానీ అత్తయ్యని కానీ ఇక్కడ చూశాడంటే ప్రాబ్లం. వెంటనే ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్పాలి. అయ్యా నమస్కారం. నమస్కారం. మా తమ్ముడు బిజీగా ఉండి నన్ను పంపించాడు. అలాగా, తెలుసు. ఫోన్ చేసి చెప్పారు. ఏం తీసుకుంటారు? అయ్యా వేడివేడి కాఫీ ఉంటే చాలు. రోహిణి, బావా కాఫీ తీసుకుంట్రా. వస్తున్నాను. పంతులు గారు కూర్చోండి, కూర్చోండి. అయ్యో అత్తయ్య,
రావద్దత్తయ్య. ఏంటి బావా పిలిచావు? పంతులు గారు వచ్చారు. అమ్మా నమస్కారం. నమస్కారం. అయ్యా ఈమె నా భార్య రోహిణి. ఏంటి అలా చూస్తున్నారు? మీ భార్య గారిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశారు? ఎక్కడో చూశానండి. గుర్తొచ్చింది. మూడు రోజుల క్రితం మా గుళ్ళో చూశాను. గుళ్ళో? అవునండి, ఆ రోజు గుళ్ళో పెళ్లి. అదే బావా, ఆ రోజు కోర్టుకు వెళ్తూ దేవుడి దర్శనం చేసుకుందామని మధ్యలో గుడికెళ్ళాం కదా. అప్పుడు మీరు అఖిల కూడా వచ్చారు. అప్పుడు చూసుంటారు. అంతే కదా పంతులు గారు? పెళ్ళి అంటున్నారేంటి పంతులు గారు? పెళ్ళి అంటే ఆ రోజు రామాలయంలో ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు కదా బాబా. అక్కడుండి నన్ను చూసారేమో, అందుకే పెళ్లి అన్నారు. ఇదేంటి, దగ్గరుండి పెళ్లి జరిపించి దేవుడి దర్శనం కోసం వచ్చామని చెప్తోందేంటి చెప్పమా? సరే, పంతులు గారికి కాఫీ తీసుకురా. అఖిల, అమ్మా. నా కూతురు అఖిల, తనే పెళ్లి కూతురు. కళ్యాణం. నమస్తే. మా అమ్మ. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. అఖిల, మీ బావేడమ్మా? రూమ్ లో ఉన్నాడు అనుకుంటా డాడీ. పంతులు గారు వచ్చారని వీళ్ళు పిలుచుకురా అమ్మా. ఏమైంది రోహిణి? ఏం లేదు బావా, కాఫీ కప్పు చేజారి కింద పడిపోయింది. ఒక్క నిమిషం మళ్ళీ తీసుకొస్తానుండండి. త్వరగా తీసుకురా. అమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బావని పిలుచుకుని రమ్మన్నాను కదమ్మా. పిలుచుకొస్తాను డాడీ. అసలే అత్తయ్యని చూసి పంతులు డౌట్ పడుతున్నాడు. ఇప్పుడు కనుక నన్ను కూడా చూశాడు అంటే మా పెళ్లి విషయం బయటపడుతుంది. అప్పుడు ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎలాగైనా సరే అఖిలకి కనపడకుండా ఎస్కేప్ అవ్వాలి. పంతులు గారు ఇప్పుడు రాహుల్ని చూస్తే పెళ్లి గురించి చెప్పేస్తారేమో. అయ్యో, అఖిల వచ్చిందంటే నన్ను పంతులు గారి దగ్గరికి తీసుకెళ్తుంది. ఎస్, బావా 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 బావ రూమ్ లో లేడు.
ఎక్కడికి వెళ్ళినట్టు? బయట బాల్కనీలో ఉన్నాడా? ఉమ్, రూమ్ అంతా చూశాను, వాష్రూమ్లో చూడలేదే. డోర్ లాక్ వేసి ఉందంటే బావ లోపలున్నాడు. ఇప్పుడెలా? కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేద్దాం. బావి ఇంకా రాలేదేంటి? అఖిల బయటకు వెళ్ళుంటుందేమో. బావా, నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అవతల పంతులు గారు వచ్చారని డాడీ నిన్ను పిలుచుకుని రమ్మన్నారు. రా వెళ్దాం. అఖిల, నేను రాను. ఏ, ఎందుకు రావు? నాకు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వస్తుంది, మాట్లాడాలి. నేను తర్వాత వస్తానని మామయ్యకి చెప్పు. వెళ్ళు. ఇది అంతకంటే అర్జెంట్ బావా. నిన్ను తీసుకురాకపోతే డాడీ నన్ను అరుస్తారు. కావాలంటే అక్కడే ఫోన్ మాట్లాడుతూ గానీ రా. అక్కడ అందరూ ఉంటారు, నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అఖిల, నేను చెప్పేది విను ప్లీజ్. నువ్వేం చెప్పదలుచుకున్నా డాడీతో చెప్పు, నాతో కాదు. ఇప్పుడేం చేయాలి? రా బావా, రా. డాడీ, బావొచ్చాడు. ఈ అబ్బాయిని మొన్న గుళ్ళో చూశాను కదా. అయ్యా, ఈ బాబు మా మేనల్లుడు, పేరు రాహుల్, పోలీస్ ఆఫీసర్. ఏసీపీగా ఇదే సిటీలో వర్క్ చేస్తున్నాడు. తనే పెళ్లి కొడుకు. ఏమైంది పంతులు గారు? అమ్మా క్షమించాలి, పొలమారింది. నన్నెవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు. పంతులు గారు, ఇది మా అమ్మాయి అఖిల జాతకం, ఇదేమో మా మేనల్లుడు రాహుల్ జాతకం. ఇప్పటికే చాలాసార్లు ముహూర్తాలు పెట్టించాం. చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోతుంది. ఇద్దరు జాతకాలు బాగా పరిశీలించి ఇద్దరూ జీవితాంతం కలిసిమెలిసి ఉండేలా ఒక మంచి ముహూర్తం పెట్టండి. అలాగే ముందు
ముందు నేను ఓ విషయం అడుగుతాను. దానికి మీరు నాకు కాస్త వివరణ ఇవ్వాలి. అడగండి. ఈ అమ్మాయి మీ అమ్మాయి, తను పెళ్లి కూతురు. అవును. ఈ బాబు మీ మేనల్లుడు, అతను పెళ్లి కొడుకు. అదేగా నేను చెప్పింది. ఈమె మీ భార్య, అఖిలకి అమ్మ. నేను చెప్పింది కరెక్టే కదయ్యా? కరెక్టే. మీకేంటి డౌటు? అనుమానం కాదు, అసలు విషయం తెలిస్తే నాకు ఈ కంగారు తగ్గి నాకు క్లారిటీ వస్తుందని. ఇప్పుడు మీకు పూర్తిగా క్లారిటీ వచ్చినట్టేనా? వచ్చిందమ్మా, స్పష్టంగా వచ్చింది. అదేంటి పంతులు గారు, ఇద్దరు జాతకాలు చూడకుండా అలా పక్కన పెట్టారు? అయ్యా, ఈ జాతకాలు చూడటం, ముహూర్తాలు పెట్టడం, దానికంటే ముందు మీకో విషయం చెప్పాలి. మీరోసారి అలా బయటకు వస్తారా? పర్వాలేదు. ఆ విషయం ఏంటో అందరూ ముందు చెప్పండి, పర్లేదు. అయ్యా, ఆ విషయం అందరి ముందు చెప్పేది కాదు, మీ ఒక్కరికి మాత్రమే చెప్పాలి. పంతులు గారు, ఆ విషయం ఏంటో ఇప్పుడే చెప్పొచ్చు కదా, బయట దాకా ఎందుకండి? అమ్మా, మీరు ఒక్క నిమిషం ఆగండి. అయ్యా, మీరు ఒక్క నిమిషం అలా బయటకు వస్తారా? అంతగా అడుగుతున్నారు కదా డాడీ, వెళ్ళండి. రండి. బావా, ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వు అమ్మ తెగ టెన్షన్ పడుతున్నారు ఎందుకు? అదేం లేదకిలా, పంతులు గారు మామయ్యని ఏం చెప్పడానికి బయటికి తీసుకెళ్లారా అని, అంతే. దానికి ఎందుకు బావా అంత టెన్షన్? వచ్చిన తర్వాత డాడీయే చెప్తారు కదా, కాసేపు వెయిట్ చేయి. పంతులు గారు, ఏదో విషయం మాట్లాడాలన్నారుగా, చెప్పండి. ఏంటి చూస్తున్నారు? అయ్యా, ఎవరైనా ఉన్నారేమోనని. ఎవరూ లేరు, చెప్పండి. అయ్యా, త్వరగా వెళ్ళాలి. దీనికా? ఏదో విషయం ఉంది, మాట్లాడాలి, బయటికి రండి అని హడావుడి చేశారు. అయ్యా, ఈ విషయం ఆడవాళ్ల ముందు ఎలా చెప్పంటారయ్యా? అందుకే ఇలా తీసుకొచ్చాను. సరే, ఆ గార్డెన్ పక్కన వెనక వైపు వాష్రూమ్ ఉంది, వెళ్ళండి. ఈ పాటికి పంతులు మామయ్యకి మా పెళ్లి విషయం చెప్పేసి ఉంటాడా అత్తయ్య? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మామయ్య పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాలి? ముందు మీ మావయ్య రాని, ఆయన అడిగిన దాన్ని బట్టి ఆలోచిద్దాం. అత్తయ్య, మామయ్య వస్తున్నారు. అదేంటి బావ ఒక్కరే వస్తున్నారు? పంతులు గారు ఏమైపోయారు? మా పెళ్లి విషయం చెప్పేసి అటు నుంచి అటే వెళ్ళిపోయాడా?
బావా, పంతులు గారు ఏదో విషయం మాట్లాడాలి అన్నారు కదా, ఏంటది? ముందు ఈ ముహూర్త విషయం అవనేమండి, ఆ విషయం తర్వాత మాట్లాడొచ్చు. ఇంతకీ పంతులు చెప్పాడా లేదా అత్తయ్య? మీ మావయ్య ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు గొడవలు ఎందుకులే అని కామ్గా ఉన్నారేమో. అఖిలకి నీ పెళ్లి విషయం తెలియకూడదని మాట్లాడకుండా ఉన్నారనుకుంటాను. డాడీ, మమ్మీ బాబా ఇందాకటి నుంచి పంతులు నీతో ఏం మాట్లాడాడని ఊరికే టెన్షన్ పడుతున్నారు. పంతులు గారు నాతో మాట్లాడితే నీకెందుకు టెన్షన్ రోహిణి? అంటే బావా, ముహూర్తం చూడకుండా సడన్ గా నీతో మాట్లాడాలి అంటే అంత ముఖ్యమైన విషయం ఏంటా అని చిన్న డౌట్ అంతే. పంతులు గారు చెప్పింది వింటే మీరందరూ అసలు వద్దులే, ఇప్పుడు కాదు.